హలో ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ నానిని. ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ దార్పల్లి వాటర్ ఫాల్స్. దార్పల్లి వాటర్ ఫాల్స్ మనం ఎలా చేరుకోవాలి, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాను అని ఈ వీడియోలో మొత్తం మీకు కంప్లీట్గా నేను చూపిస్తా. నేనైతే కాకినాడ నుంచి బయలుదేరుతున్నానండి. కాకినాడ నుంచి 60 km వస్తుంది దార్పల్లి వాటర్ ఫాల్స్. ఈ రూట్ ఎలా ఉందో కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తా ఈ వీడియోలో. కాకినాడ నుంచి మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యా. ఈరోజైతే టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగానే ఉంది. పిఠాపురం జంక్షన్ అనేది, పిఠాపురం జంక్షన్ నుంచి 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇలా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. రాపర్తి, తిమ్మాపురం మీదుగా ధర్మవరం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఎద్దులు పొలం దున్నుతున్నాయి. రైతన్నలు నారు నాటుతున్నారు. ఇటు సైడు అరటి తోట అంతా కూడా మాదేనండి. ఇది మొత్తం 4 ఎకరాల్లో వేసాను మొత్తం తోట అంతా కూడా. మీకు అరటి పండు కూడా చూపిస్తాను. ఇలా చూడండి, ఇక్కడ చూడండి, అరటి చెట్టు ఇది, అరటిపళ్ళు. ధర్మవరం, దొంతమూరి, సింహాద్రిపురం. ధర్మవరం హైవే నుంచి రైట్ టర్న్ తీసుకోండి. ఇక్కడ నుంచి దార్పల్లి వాటర్ ఫాల్స్కి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది పెద్దపాలెం జంక్షన్. కాకినాడ నుంచి ఎక్కడి నుంచి బస్సులు వచ్చినా సరే పెద్దపాలెం జంక్షన్తో స్టాప్, ఇక్కడితో ఊరు లేదు. ఇక్కడ నుంచి దార్పల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మనం ఓన్ వెహికల్ మీద వెళ్ళడమే బెస్ట్. ఇక్కడ నుంచి అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ టైం తీసుకుంటే ఆంధ్ర శబరిమల, స్ట్రైట్గా వెళ్తే దార్పల్లి వాటర్ ఫాల్స్. లాస్ట్ టైం నేను విజిట్ చేసిన దాని మీద ఇప్పుడు రోడ్స్ అయితే చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. చంద్రబాబు సాగర్ డ్యామ్ అండి ఇది. నేనైతే వ్యూ పాయింట్కి వచ్చా. బ్యాక్ సైడ్ చూడండి ఆ సీనరీ. ఇక్కడ పిక్స్ తీసుకుంటే చాలా బాగా పడుతుంది. ఎవరన్నా వస్తే కనుక ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు. ఆ వ్యూ చూడండి, చాలా అట్రాక్ట్గా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ 5-6 కుటుంబాలు స్టే చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏ ఎమర్జెన్సీ అయినా సరే కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళవలసిన సిచ్యువేషన్ వీళ్ళకి. లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. పార్కింగ్ ప్లేస్ అండి ఇది. వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ చేస్తారు. ఆ కోతిపల్లి చూడండి, నేను ఫుడ్ తెచ్చానని చెప్పి బండి పైకి ఎక్కి కూర్చుని ఆ బండిలో ఉన్న ఫుడ్ని బయటికి ఎలా అవుతుందో. ఒకసారి నేను దిగానని చెప్పేసి బయటికి దూకినవి అవి. వీడు చూడండి, వీడు మా ఫ్రెండ్. వీడు ఎవరు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా, నిన్నే ఇలా పైకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాను, అక్కడ కూర్చోరా. ఇందా మనం ఫారెస్ట్లోకి వచ్చాం. ఫారెస్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు అవి ఉన్నాయి. ఏమైనా కవర్లు ఏమైనా తెచ్చుకుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కవర్లు ఏమైనా తెచ్చారంటే అవి లాగేస్తాయి. అవి మీరు భయపడకండి, టెన్షన్ పడకండి, అవి ఏం చెయ్యు. ఫుడ్ గురించి మాత్రమే ఈ కవర్లు లాగుతాయి. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం ఇలాగే స్టెప్స్ ఉంటాయి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ట్రెక్కింగ్. 1/2 కిలోమీటర్ మటుకి చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆవేశం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. 1/2 కిలోమీటర్ మనం వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ చూసి ఎక్కిన కష్టం అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేమీ
మీరు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ ఏమైనా క్యారీ చేయండి. వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, ఎందుకంటే బ్రీతింగ్ సరిపోదు, ఆవేశం వచ్చేస్తుంది. వర్షాలు పడినప్పుడు మటుకి ఎవరో రావద్దు. బయట అయితే టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. బయట ఇప్పుడు నేను వచ్చే దారంతా కూడా చాలా వేడికి చెమటలు పట్టేసినాయి. మనం వెళ్ళే దారంతా చూడండి, బండరాళ్ళన్నీ కూడా పైకి వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ మట్టికి వాటర్కి అది జారుతూ ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ వైఫ్ని చూడండి, చేయి పట్టుకుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు ఆయన. బ్రో ఎలా ఉంది బ్రో? నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, అమ్మవారు ఉన్నారు. ఈ పక్కన పైనుంచి వచ్చే వాటర్ కూడా ఇటు సైడ్ వస్తుంది. మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇక్కడ శివలింగం ఉంది అండ్ నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఎంత ఫోర్స్ ఎంత నీట్గా పడుతుందో. ఇది పెద్దది, దీనికన్నా బాగా పైకి వెళ్తే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అవుతుంది. మళ్ళీ ఇది బాగా పెద్ద వాటర్ ఫాల్స్. ఇది పైనుంచి చాలా ఫోర్స్ మీద పడుతుంది వాన్. చూశారు కదా ఫ్రెండ్స్, దార్పల్లి వాటర్ ఫాల్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.